యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం శ్రమలు ఎందులకు వస్తాయి అనే అంశం 3వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు ఏంటంటే దేవుని యొక్క శిక్షగా శ్రమలు వస్తాయి. మనం పాపం చేసినప్పుడు శిక్షగా, దేవుని శిక్షగా మరి శ్రమలు వస్తాయన్నమాట. 107వ కీర్తన 17వ వచనం, వేరు కొందరు బుద్ధిహీనులై పాపము చేసి శ్రమలు తెచ్చుకున్నారు, వారి పాపములకు కాను వారు శిక్షను అనుభవించారు. జాగ్రత్తగా ఇది మీరు రాసుకోనండి. ఎందుకు ఈ శ్రమలు వస్తాయి అంటే పాపం చేసినప్పుడు శిక్షగా అన్నమాట. ఇర్మియా గ్రంథం 2:19 మనం చదివితే అక్కడ దేవుడు చెప్తున్నారు, మీ పాపమే మిమ్మల్ని శిక్షిస్తుంది. నాకెందుకు ఇలా ఎయిడ్స్ వచ్చింది, లివర్ క్యాన్సర్ వచ్చింది. వ్యభిచార పాపం చేసినప్పుడు మరి ఎయిడ్స్ శిక్షగా ఇస్తారు దేవుడు. త్రాగుడు అనే పాపం చేసినప్పుడు లివర్ క్యాన్సర్, రకరకాలుగా అన్నమాట. మీరు నన్ను పరిత్యజించుట వలన మీకు ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. ఇర్మియా 2:19 చదువుకోండి. అలాగే ఇర్మియా 3:19, 2:19, 3:19. 3:19లో దేవుడు ఏమంటున్నారంటే, ఆయన హృదయము పగిలిపోయిందండి. పగిలిన హృదయంతో ఎంత గాయపరచబడతారు. దేవుడు మన పాపాల వల్ల రోజు సిలువ వేస్తాం ఆయనని. మీరు నన్ను తండ్రి అని పిలుచుచు నా వెంట రావాలని నేను మిమ్మల్ని కోరుకున్నాను. మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే, తండ్రి అని నా వెంట రావాలి. కానీ భార్య భర్తకు ద్రోహం చేసినట్లే మీరు నాకు ద్రోహం చేశారు. ఇర్మియా 2:13లో ప్రభు ఏం చెప్తున్నారంటే, నా బిడ్డలు 2 పాపాలు చేశారు. జీవజలంలో బుగ్గ అయిన నన్ను విడిచిపెట్టారు. నిర్రవిచ్చుటచే నీరు నిలువని తొట్లని వాళ్ళు తొలుచుకున్నారు అని. మీరు జాగ్రత్తగా మీరు దీన్ని ధ్యానిస్తే, వాక్యం ధ్యానించాలండి. అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు దాని అర్థాన్ని మనకు చెప్తారనమాట. దేవుడు ఎవరంటే ఆశీర్వాదంలో బుగ్గ, స్ప్రింగ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. ఆయన వాక్యంలో నుంచి మనకి జీవం వస్తుంది. జీవ వృక్షం అంటే యేసు ప్రభువే అన్నమాట. ఆ యేసు ప్రభువుని, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి, జీవమిచ్చే వాక్యాన్ని విడిచిపెట్టి సొంత నిర్ణయాలన్నమాట. ఒక తొట్టి చూడండి, ఊర్లలో మాకు కూడా ఉండేవి. అది నెర్రెవిచ్చింది అనుకోండి, అప్పుడు నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఉండవు కదండి, నెర్రెవిచ్చింది అనమాట. మీ సొంత ప్లాన్స్ అన్నీ అలా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. సొంత చిత్తం చేయడం, శరీరం ఏమి కోరితే అది చేయడం, శరీరాన్ని పాపానికి అప్పగించకూడదండి. మీ జీవితం అంతా మీరు పాటించవలసినది ఏంటి అనంటే, మీ దేహం దేవుని యొక్క ఆలయం. 1 కొరింథీ 3:16, దేవుడు మీలో నివసిస్తున్నారు కనుక మీ దేహాన్ని పాపానికి అప్పగించకండి. ఫిలిప్పీ 1:20-21లో పౌలు చెప్తాడనమాట, వెదర్ ఐ లివ్ ఆర్ డై క్రైస్ట్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ మై బాడీ. క్రీస్తు నా దేహంలో మహిమపరచబడతాడు. నేను జీవించినను మరణించినను క్రీస్తు మహిమ పరచబడతాడు. ఎక్కడ మహిమ? నా దేహంలో. నా వస్త్రధారణ, నా పరిశుద్ధత, దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలండి. దేహంతో పాపం చేసి ప్రార్థనలు పాటలు చేసి పాడి నా ఎదుట గోల చేయొద్దు అంటారు ఆమోస్ గ్రంథంలో 5:23లో అన్నమాట. దేహాన్ని పరిశుద్ధంగా ఆయనకి సమర్పించడమే నిజమైన ఆరాధన. రోమా 12:1. దిస్ ఈజ్ ట్రూ వర్షిప్ అన్నమాట. ఆఫర్ యువర్ బాడీ యాజ్ హోలీ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్. అదే పునీతులు చేశారు. వాళ్ళేం పెద్ద ప్రీచింగ్ చేయలేదు. ప్రీచింగ్ ఎలా అంటే, వాళ్ళ దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించుకొనుట ద్వారా అన్నమాట. మనం సమర్పింతును అంటే మన దేహాన్ని పరిశుద్ధంగా సమర్పించుకోవాలి, పాపానికి అప్పగించకూడదు.
చూద్దాం. పాపం చేసినప్పుడు శిక్షగా దేవుడు ఎలాంటి శిక్షనిచ్చారు. ముందుగా మన ఆదికాండం 19 చూద్దామండి. అక్కడ దేవుడు సొదొమ గొమొర్రాల మీద అగ్నిని గంధకాన్ని కుమ్మరించి పట్టణాలని నాశనం చేస్తారనమాట. 18వ అధ్యాయంలో మరి యేసుప్రభువే 2 దూతలతో అబ్రహాం ఇంటిని దర్శిస్తాడు. అబ్రహాం అతిథి సత్కార్యాలని స్వీకరించిన తర్వాత ఇంకా వాళ్ళు 2 దూతలు సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోతారు. కానీ అబ్రహాం దేవుని వెంబడిస్తూ ఉంటే అబ్రహాంకి దేవుడు చెప్తారు, ఇదిగో వీళ్ళని శిక్షించాలని మాకు అక్కడికి వార్తలు వచ్చాయి పరలోకానికి. సొదొమ గొమొర్రాల నుంచి దేవదూతలు పరలోకానికి వెళ్ళి దేవునికి రిపోర్ట్స్ ఇచ్చారనమాట. ఇంకా ఆ దేశాన్ని ఇంకా పట్టణాలను విడిచిపెట్టద్దు, వాళ్ళ పాపం వలన భూమికి పాప భారం ఎక్కువైపోయింది, మీరు శిక్షించాలి అని రిపోర్ట్స్ వస్తే మేము కిందికి వచ్చేసాం. అప్పుడు అబ్రహాం విజ్ఞాపన చేస్తాడండి, ప్రభా 50 మంది నీతిమంతులుంటే కాపాడండి, అలా 10 మంది ఉన్నా కాపాడండి అంటే అలాగే అంటాడు. కానీ 10 మంది కూడా ఉండరు, 4 ఉంటారనమాట. లోతు భార్య 2 కుమార్తెలు. అప్పుడు దేవుడు అగ్ని గంధకాన్ని కుమ్మరించినప్పుడు ఆ పట్టణాల మీద అవి కాలి బూడిదైపోతాయండి. అగ్నిని కుమ్మరిస్తారు హెచ్చరికగా అన్నమాట. ఇలా ఎందుకు జరిగిందంటే మనకి హెచ్చరికలుగా ఉండడానికే పేతురు గారు లేఖలో రాస్తారు, అలాగే మరి యూదా లేఖలో కూడా రాస్తారు, హెచ్చరికలుగా ఉండడానికి ఇలా జరిగింది అని చెప్పనమాట. ఇంకా తర్వాత దావీదు చూద్దామండి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించే దావీదు కీర్తనలు, ఎన్నో కీర్తనల ద్వారా ఆయన గోలియాతుని జయించిన తర్వాత 17 సంవత్సరాల వయసులో 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం నుంచి చదవండి. ఆయన జీవితం ఎలా ప్రారంభమవుతుంది. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు గొర్రెలు కాచుకునేటప్పుడు. ఆ స్తుతి పాటలే కీర్తనలు అనమాట. 150 కీర్తనల గ్రంథంలో 75 దావీదు పాడిన పాటలు అనమాట. అంటే కీర్తన అంటే పాట రూపంలో ఉన్న ప్రార్థన అనమాట. అలా చక్కగా దేవుని స్తుతిస్తూ దేవునితో ఐక్యమైపోతాడు. తర్వాత సమూయేలు ప్రవక్త అతన్ని అభిషేకిస్తాడు. 1 సమూయేలు 16-13లో ఇజ్రాయేలుకి రాజుగా. తర్వాత గోలియాతుని జయిస్తాడు. తర్వాత సౌలు సైన్యంలో సైన్యాధికారిగా నియమింపబడతాడు. తర్వాత సౌలు అసూయపడతాడు దావీదుని. ఒకసారి యుద్ధం నుంచి వస్తుంటే వాళ్ళు ఎప్పుడూ విజయమే, దావీదుకి ఎప్పుడూ అపజయం కలగలేదండి. దేవుని యొక్క సన్నిధి అతనితో ఉంటుందన్నమాట. యుద్ధం నుంచి వస్తుంటే ఏదో ఆ స్త్రీలు వాళ్ళకి స్వాగతం చెప్తూ పాట పాడతారు. సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడని. అంతే. ఇంకా దుష్టాత్మ అసూయ ప్రవేశిస్తుందన్నమాట సౌల్లో. దావీదుని చంపాలనుకుంటాడు. దాదాపు 10 సంవత్సరాలు ఉండొచ్చు అతనికి, 20 నుంచి 30 వరకు అనమాట దావీదుకి. ఇంకా ఎక్కడో కొండల్లో లోయల్లో దాక్కుని ఆయన ఏదో నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, భూమి ఆకాశంలను సృజించిన ప్రభువు నుండి నాకు సాయం వస్తుంది, నేను కొండల వైపు చూస్తున్నాను అని ఆ దేవునికి ఎన్నో ప్రార్థన చేసుకుంటాడండి. చివరికి ఫిలిస్తియా దేశానికి పారిపోతాడు సౌలు బాధ భరించలేక. కానీ చివరికి ఆ సౌలు తన కుమారులే చంపబడతారు యుద్ధంలో, గిల్బోవా యుద్ధంలో. తర్వాత దేవుడు ఆయనని రాజుని చేస్తాడండి. ఇంకా 2 సమూయేలు గ్రంథంలో మీరు చూస్తే 2వ అధ్యాయంలో హెబ్రోన్లో అతన్ని రాజుని చేస్తారు. ఇంకా 4వ అధ్యాయంలో చూస్తే మొత్తం ఇజ్రాయెల్ దేశానికి ఆయనను రాజుని చేస్తారనమాట. ఇక్కడ 7.5 సంవత్సరాలు, అక్కడ 33 సంవత్సరాలు అనమాట. ఈ 7.5 సంవత్సరాల్లో కూడా బాగానే ఉంటాడు హెబ్రోన్లో రాజుగా ఉన్నప్పుడు. కాకపోతే రాజు అయ్యే నాటికే ఆయనకి 2 భార్యలు. ఆ 2 భార్యలతో ఫిలిస్తియా దేశం నుండి దేవుడు చెప్పినట్లుగా హెబ్రోన్కి వస్తాడు. అక్కడ హెబ్రోన్ ప్రజలు అతన్ని యూదా ప్రజలు రాజుగా చేస్తారు. తర్వాత మరి ఆయనని ఇజ్రాయెల్ దేశానికి అంతటికీ రాజుని చేస్తారు. ఇంకా తర్వాత ఆయన భార్యల్ని స్వీకరించాడని ఉంటుంది. ఆ భార్యలకి పిల్లలు పుడతారు, అంత బాగానే ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథంలో
11 అధ్యాయానికి వచ్చినట్లయితే అప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఆయన యుద్ధానికి వెళ్తే బాగుండేది, యుద్ధానికి వెళ్ళడు. ఇంకా మధ్యాహ్నం భోంచేసి నిద్రపోయి ఉంటాడు. నిద్ర నుంచి లేచి మరి ప్యాలెస్ మీద వెళ్ళి వాకింగ్ చేస్తాడనమాట. ఒకవేళ డైజెషన్ కాలేదనో అప్పుడు పక్క ఇంట్లో స్నానం చేసుకుంటున్న స్త్రీని చూస్తాడు. తర్వాత ఆమెతో పాపం చేస్తాడండి. ఆమె ఒక ఇల్లాలు, హిత్తీయుని భార్య బత్షెబ ఆమె పేరు. మరి ఆ హిత్తీయుని పేరు ఊరియా. సైన్యంలో యుద్ధం చేస్తూ ఉంటాడు. తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. ఆమెతో పాపం చేసిన తర్వాత చెప్పి పంపిస్తుంది, నేను గర్భం ధరించాను. భర్తేమో అక్కడున్నాడు యుద్ధం చేస్తూ. అప్పుడు ఆయనను పిలిపిస్తాడు దావీదు. పిలిపించి తాగించి భార్య దగ్గరికి వెళ్ళమని భోజన పదార్థాలు కూడా ఇంటికి పంపిస్తే వెళ్ళడు. ఎంత నమ్మకంగా ఉంటాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నేను వెళ్ళి నా భార్యతో సుఖంగా ఉండడమా, నేను ఆ పని చేయలేనంటాడు. తర్వాత దావీదే ఒక లెటర్ రాస్తాడనమాట సైన్యాధికారికి, యోవాబ్కి. ఈయన యుద్ధం చేసేటప్పుడు ముందు వరుసలో ఉండి శత్రువుల కత్తికి ఈయన బలైపోయేలాగా చూడని. ఆయనకు అర్థం కాదు. ఆ లేఖ రాసి పాపం ఉరియాకే ఇస్తాడు. తన మరణాన్ని తన మోసుకొని పోయినట్లుగా యోవాబ్కి ఆ లేఖ ఇస్తే ఆయనకు అర్థం కాదు. ఆయన ముందు వరుసలో ఉంచుతారనమాట. ముందు వరుసలో బాగా యుద్ధం చేసే సైన్యాధికారులు ఉంటారు, కానీ ఈయన ఉంచుతారు. శత్రువుల ఖడ్గానికి ఆయన బలి అయిపోయి చనిపోతాడు. ఇంటికి మరి మృతదేహం వస్తే ఆమె భార్య శోకిస్తుంది. ఆమె గర్భం ధరిస్తుంది కదండి. గర్భం ధరించి కూడా ఇప్పుడు ఇంకా నెలలు నిండుతాయన్నమాట. అప్పుడు 12వ అధ్యాయం 2 సమూయేలు 12లో దేవుడు పరలోకం నుంచి అంతా చూస్తాడు కదా. ఈయన రహస్యంగా పాపం చేస్తాడు, కానీ అక్కడ అంతఃపురంలో తెలుస్తుంది కదా. సేవకులు వెళ్ళి ఆమెను తీసుకొని రావడం, మళ్ళీ ఆమె వెళ్ళిపోవడం, అదంతా కూడా. దేవుని కళ్ళు సూర్యుని కంటే 10,000 రెట్లు కాంతివంతముగా ఉండి నరుడు చేయు ప్రతి రహస్య కార్యాన్ని గమనిస్తాయి. సిరా గ్రంథం 23:19లో ఉంటుంది. అప్పుడు దేవుడు నాతాన్ ప్రవక్త ద్వారా దావీదు దగ్గరికి ఒక సందేశాన్ని పంపిస్తాడు. నువ్వు ఇట్లాంటి పాపం చేశావు కాబట్టి దేవుని యొక్క ఖడ్గము నీ ఇంటి మీదకి వ్యతిరేకంగా లేచింది. నువ్వు రహస్యంగా ఈ పాపం చేశావు, కానీ ఇప్పటి నుంచి నీ ఇంటి నుంచే నీకు కీడు కలుగుతుంది, నీ ఇంటి వాళ్ళ నుంచే, నీ పిల్లల నుంచే అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు దావీదు కనువిప్పు కలుగుతుందండి. సైతాను ఆయనని కంట్రోల్ చేసి, మైండ్ని కంట్రోల్ చేసి ఇంత పాపం చేయించాడు. ఆయనకి కనువిప్పు కలుగుతుంది. అప్పుడు నేను పాపం చేశానని ఒప్పుకుంటాడు. కీర్తన 51 ప్రార్థన చేస్తాడు, నన్ను మన్నించయ్యా, నేను పాపం చేశాను, నాకు ఈ రాజ్యాలు వద్దు, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసివేయకు, పరితపించు హృదయమే నేను నీకు ఇచ్చే కానుక ప్రభా. యు డిజైర్ ఇన్నర్ ట్రూత్, అంతరంగంలో శుద్ధిని కోరేవాడు నువ్వు, నన్ను మన్నించు ప్రభా అని చాలా ఏడుస్తాడండి, పశ్చాత్తాపడతాడు. అప్పుడు దేవుడు నాతాన్ ప్రవక్త ద్వారా చెప్తారు, ప్రభు నీ పాపాలని మన్నించారు అని. ఇప్పుడు పుట్టబోయే బిడ్డ నీకు మరి ప్రభు యొక్క శిక్ష వలన మరణిస్తాడని. ఇంకా బత్షెబాకి బిడ్డ పుడతాడండి. అప్పుడు ఆ బిడ్డకి ప్రభు శిక్షగా జబ్బు వస్తుందన్నమాట. దావీదు 7 రోజులు ఉపవాసం చేస్తాడు, కటిక నేల మీద పడుకుంటాడు ఆ బాబుని స్వస్థపరచమని. కానీ బాబు మరణిస్తాడు. ముందే ప్రవచనం ఇవ్వబడుతుందన్నమాట. ఆ తర్వాత మరి బత్షెబాని పెళ్లి చేసుకుంటాడు కదా, ఇంకా సొలొమోన్ పుడతాడనమాట. సో సొలొమోన్ పుట్టే నాటికి దావీదు వయసు 40 సంవత్సరాలు అనమాట. ఎందుకంటే ఆయనకి 70 సంవత్సరాలప్పుడు సొలొమోన్కి 30, సొలొమోన్ని రాజుగా చేస్తాడు. ఇది జరిగిపోతుంది పాపము. ఇంకా దేవుని క్షమించమని అడిగాడు. మరి మనుషులకి కూడా పాపం. మరి అక్కడ ఉరియా హత్య చేయబడ్డాడు కదండి. ఉరియాను వాని భార్యతో ఈయన పాపం చేస్తాడు. సంఖ్యాకాండం 32:23లో నీ పాపం నిన్ను వెంటాడుతుంది. పిల్లలందరూ ఇప్పుడు యవ్వనంలోకి వచ్చేస్తారు. 20 సంవత్సరాలు
23, 24. అంటే అప్పుడు సొలొమోను ఆ పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలే ఆయనకి. ఇప్పుడు అందరూ యవ్వనంలోకి వస్తారు. ఆయన కొడుకులు 17 మంది కొడుకుల లిస్ట్ ఇవ్వబడిందండి బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు ఆయన పెద్ద కొడుకు అమ్నోను చూడండి, దావీదు కూతురు తామార్ మీద ఆయనకి కోరిక కలుగుతుంది. వేరే వేరే భార్యలకి పుడతారనమాట, మారు చెల్లెలు అంటారు, హాఫ్ సిస్టర్. ఇంకా ఆయనకి జ్వరం వచ్చినట్లుగా నటించి దావీదు చూడడానికి వస్తే చెల్లిని పంపించునన్నా నాకు రొట్టెలు చేసి పెడుతుందంటే దావీదు ఆలోచించాలి కదా, ఎంతోమంది పని వాళ్ళు ఉంటారు, ఆ అమ్మాయి ఎందుకు రొట్టెలు చేయాలి అని ఆలోచించకుండా అమ్మాయిని పంపిస్తాడు. ఆ అమ్మాయి రొట్టెలు చేసిన తర్వాత అందరినీ బయటికి పంపించేసి పడక గదిలోకి తీసుకొని రమ్మంటాడు. ఆమె మీద పడి ఆమెను మానభంగం చేస్తాడు. పాపం ఆ అమ్మాయి తర్వాత పని వాళ్ళని పిలిచి దీన్ని బయటికి నెట్టేసి తలుపులు మూసేయండి అని. అట్లా పని వాళ్ళు అట్లా చేస్తారండి. ఆ అమ్మాయి బట్టలు చించుకుంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వస్తే ఆ అమ్మాయి సొంత అన్నయ్య అబ్షలోము అడుగుతాడు, ఏమైంది చెల్లి అని. అది తెలిసిన తర్వాత ఇంకా చూడండి, ఇప్పుడు కుటుంబంలో 2 భాగాలు. ఇటు అమ్నోను వైపు ఒక గ్రూప్ అన్నమాట, ఇంకొక వైపు అబ్షలోము వైపు. ఇలా చేస్తాడా. సో ఇప్పుడు దావీదు భార్యలు, దావీదు పిల్లలు, 2 కుటుంబాలు అయిపోయినాయి అన్నమాట. అంటే 2 గ్రూప్స్ అయిపోయినాయి. దావీదు ఇంట్లో అంతఃకలహాలు, ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అన్నమాట. సైతాన్ రాజ్యం అంతఃకలహాలకి గురైతే కూలిపోతుంది అని. తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య అబ్షలోము కక్ష పెట్టుకొని అన్నయ్యలందరినీ విందుకు పిలిచి పొలంలో రాత్రిలో అన్నమాట ఉన్ని కత్తిరించినప్పుడు, గొర్రెలకి ఉన్ని కత్తిరించినప్పుడు విందు చేస్తారు. విందుకు అని పిలిచి అక్కడ పని వాళ్ళకి చెప్తాడు, అందరినీ తాగించి మా పెద్దన్నయ్య అమ్నోన్ని మీరు చంపేసేయండి అని. అదే జరుగుతుందండి. దావీదు చూడండి, నీ పాపం నిన్ను వెంటాడుతుంది, సంఖ్యాకాండం 32:23లో ఉంటుందన్నమాట. ఒక రాజు గురించి ఇంకా ఇజ్రాయెల్ దేశం అంతా ఇంకా అదే న్యూస్ కదండి. చిన్నది దొరికితేనే ఆ నోరు వాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు చూడండి, ఇలా జరిగింది, దావీదు కుటుంబంలో ఇలా జరుగుతుంది. అంతేకాదు అబ్షలోము తర్వాత ఏం చేస్తాడంటే మనుషులని కొంతమందిని తన వైపుకు తిప్పుకొని తను రాజుగా ప్రకటించుకొని ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. దావీదు కొడుక్కి భయపడి కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా తల మీద ముసుగు వేసుకొని ఏడుస్తూ యెరూషలేంని, ప్యాలెస్ని విడిచిపెట్టి ఆయన పారిపోతుంటాడు ఓలివ కొండ దాటి. మీరు చదవండి 2 సమూయేలు గ్రంథం 11 నుంచి 12, 13, 14 యేసు ప్రభు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇంకొక్కసారి అడుగుతాడు యాజకుల్ని, ఇంకా మళ్ళీ వస్తానో లేదో యెరూషలేంకి, నేను ఒక్కసారి మందసాన్ని నా కళ్ళతో చూస్తాను. అప్పుడు యాజకులు ఆ గుడారం నుంచి మందసాన్ని మోసుకొని వస్తారు. దేవాన్ని కృప ఉంటే నేను ఇంకొకసారి ఈ మందసాన్ని చూస్తాను, అంత ప్రేమ. వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయేటప్పుడు ఆ ప్యాలెస్లో కాస్త కాపలాగా ఉంటారని 10 మంది ఉంపుడు గత్తెలను ఉంచిపోతాడు. ఉంపుడు గత్తె అంటే కూడా భార్య అండి. దాసి స్త్రీలను పెళ్లి చేసుకుంటే వాళ్ళని ఉంపుడు గత్తెలు అంటారు. అంటే దావీదు యొక్క భార్యలు అన్నమాట. అప్పుడు ఆయనకి ఒక అబ్షలోము తండ్రి సింహాసనం మీద కూర్చుంటాడు కదా, ఆక్రమించుకొని. అహిటోఫెల్ అని ఒక అడ్వైజర్, దావీదుకి అడ్వైజరు ఎలా ఉండేదంటే ఈ అహిటోఫెల్ అడ్వైజ్ ఇస్తే యావే దేవుడు అడ్వైజ్ ఇచ్చినట్లుగా ఉండేదంట. అలా దావీదు పాటించేవాడు. ఇప్పుడు కొడుక్కి అడ్వైజ్ ఇస్తున్నాడు అనమాట. సింహాసనం మీద కూర్చున్న తర్వాత అహిటోఫెల్ని ప్రక్కన కూర్చోబెట్టుకొని ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇదో మీ నాన్న విడిచిపెట్టి వెళ్ళాడు కదా ఆ 10 మంది ఉంపుడు గత్తెలతో, పైన టెర్రస్ మీద ఒక డేరా వేసి నువ్వు వాళ్ళతో పాపం చెయ్యి. అప్పుడు అందరూ తెలుసుకుంటారు మీ నాన్నని అవమానపరిచాను అని. అప్పుడు నీ పక్షంలో చేరిపోతారు. ఎట్లాంటి అడ్వైజ్ ఇస్తారు చూడండి. అలాగే పాపం చేస్తాడండి. తండ్రి భార్య అంటే తల్లితో సమానం కదా. ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకా ఇంతకంటే ఘోర పాపం లేదనుకుంటా. తర్వాత దేవుడు
ఇంకా అబ్షలోంకి ఎట్లాంటి శిక్ష ఇస్తారంటే, ఇంకా తండ్రిని చంపాలని పాపం చేసి వ్యభిచారం చేసి తండ్రిని చంపాలని కంచెర గాడిద మీద వెళ్తూ ఉంటే, అడవిలోంచి వెళ్తుంటే ఆయనకి చాలా పెద్ద జుట్టు ఉంటుందండి, చాలా అందగాడు కూడా అబ్షలోం. ఇలా వెళ్తూ ఉంటే అప్పుడు ఆయన జుట్టు గాలికి అడవిలో వెళ్తున్నాడు, చెట్ల కొమ్మలకి ఆయన జుట్టు చుట్టుకుంటుంది అనమాట. అప్పుడు ఆ కంచెర గాడిద వెళ్ళిపోతుంది. ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు యోవాబు వెళ్ళి ఆయనని పొడి చేస్తాడు. తర్వాత ఆయన ఒక గోతిని తవ్వి ఆ గోతిలో వేసేస్తాడనమాట ఆయన శవాన్ని. ఎంత తర్వాత దావీదు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రాజు ఇంకా మళ్ళీ వచ్చేస్తాడు, ప్రజలు మళ్ళీ తీసుకొని వస్తారు. కానీ ఆయనకి ఎంత వేదన అండి, ఎంత వేదన. ఆ తర్వాత చూస్తే ఇంకా మళ్ళీ వాళ్ళ ముఖం చూడలేదంట. 10 మంది దాసి స్త్రీలు వాళ్ళని దూరంగా ఉంచి వాళ్ళని పోషించాడనమాట. ఆ కొడుకు చేసింది, ఒక కొడుకు పెద్ద కొడుకు చనిపోయాడు, ఒక కూతురు అలాగే ఉండిపోతుంది. ఇంకా ఇప్పుడు ఈ కొడుకు చనిపోయాడు. దావీదు చూడండి, పాపం ఎంత భయంకరమైనదో. వ్యభిచారం అనే కొమ్ముతో ఒక తండ్రిని సాతాను పొడిస్తే, జకర్యా గ్రంథం 1:18లో సాతాను 4 కొమ్ముల గురించి ఉంటుంది. ఈ వ్యభిచారం అనే కొమ్ముతో దావీదుని పొడిస్తే తర్వాత ఆయన ఇంట్లో కూడా ఎలా జరిగిందో, తండ్రి పరిశుద్ధత, తల్లి పరిశుద్ధత పిల్లలకి రక్షణ అండి. యోబు పరిశుద్ధత తన పిల్లలకి రక్షణ, అగ్ని కంచె వేశాడు దేవుడు అన్నమాట. ఎందుకంటే ఆయన కన్నులతో నియమం చేసుకున్నాడు, పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదని. అది ఆయన పిల్లలకి రక్షణ అయిపోయింది. కానీ దావీదు చూడండి చాలా ఏడుస్తాడండి, దేవుని క్షమించమని అడుగుతాడు. తర్వాత ఎంత పశ్చాత్తాపం అంటే దేవుడు ఆయనను ఆశీర్వదిస్తారు. మనము పాపం చేయకూడదని నిర్ణయించుకుంటాం, పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తారు. అయినా ఒక బలహీన సమయంలో పాపం చేస్తే దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి ఆ పాపం మరలా మనం చేయకూడదు. అదే అండి ప్రభు మనల్ని కోరుకునేది. అందుకే దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు. అపోస్తల కార్యాలు 13:22లో ఉంటుంది. ఒక్కసారి పాపం చేసిన తర్వాత మరలా తిరిగి ఆయన ఎప్పుడు ఆ పాపం చేయలేదండి. దేవుని యొక్క కృప, ఎంత కృప చూపించాడు. నేను ఇలా పాపం చేసినా కూడా అని ఆయన హృదయంలో ఎప్పుడు దేవుని పట్ల కృతజ్ఞత అన్నమాట. మీరు 2వ రాజుల గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తే దావీదు వృద్ధుడైపోతాడండి, చాలా వృద్ధుడైపోతాడు. చలి అప్పుడు ఒక స్త్రీని శూన్యం నుంచి ఒక అందమైన అమ్మాయి, ఒక యువతి అన్నమాట, కన్యక అభిషేక్, ఆయన ప్రక్కలో పడుకోబెడతారు వేడి కొరకు. కానీ దావీదు ఆమెను కూడలేదని రాయబడి ఉంటుంది. నేను చాలాసార్లు దేవుణ్ణి అడిగాను, ప్రభా ఇది కూడా రాయాలా అంటే అవును. దావీదు ఎంత పశ్చాత్తాపడ్డాడంటే తన దేహాన్ని ఇంకా పాపానికి అప్పగించుకోకూడదని ప్రక్కలో ఒక స్త్రీ, అందమైన అమ్మాయి తన ప్రక్కలో పడుకోబెట్టినప్పుడు కూడా ఆయన పాపం చేయలేదంటే అంత డిసిప్లిన్ అన్నమాట. ఇప్పుడు శరీరాన్ని అంత డిసిప్లిన్ చేసుకున్నాడు. అదండి వివరించారు. పరిశుద్ధ ఆత్మ లేకుండా ఉంటే పాత నిబంధనలో పాపంలో ఉన్న వాళ్ళు చదివితే పాపమే కనబడుతుందండి. కానీ పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు చూస్తే దేవుని యొక్క కృప మనకి కనబడుతుందన్నమాట. పాపం ఎక్కడ పెరిగిందో దేవుని కృప అక్కడ పెరుగుతుంది. మరలా ఆయన పాపం చేయలేదన్నమాట. మనం కూడా పాపం చేసినప్పుడు యేసు ప్రభు యొక్క కల్వరి శిలువ చెంతకి రావాలండి. ఆయన రక్తంలో మన పాపాలని కడుక్కొని ఆయన నీతి వస్త్రాన్ని ధరించి మనందరం ఎవరైనా క్రీస్తు నందున్న ఎడల అతడు నూతన సృష్టి. అగస్టిన్ గారు కూడా అలాగే పాపంలో ఉంటారండి. 33 సంవత్సరాలు తల్లి కన్నీటి ప్రార్థన వలన దేవుడు ఆయనని చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని వస్తారు. ఎంతగా దేవునికి ఆయనని సమర్పించుకుంటాడో పునీత అగస్టిన్ గారు అన్నమాట. మనం కూడా అలా
నూతన జీవితాన్ని జీవించాలి. అగస్టిన్ గారు కూడా పెళ్ళి కాకుండా మరి ఒక స్త్రీతో ఉండి బాబుని కూడా కంటారు. కానీ తర్వాత క్రీస్తులోనికి వచ్చిన తర్వాత దేవునితో దినము రాత్రి ఆయన దేవుని సన్నిధిలో గడుపుతాడు. పుస్తకాలు రాస్తాడండి. సిటీ ఆఫ్ గాడ్, మై కన్ఫెషన్స్ అని తన పాపాన్ని ఒప్పుకుంటూ అలా బిషప్ అయిపోతారు. ఆఫ్రికాలో 4th సెంచరీ చివరిలో డాక్టర్స్ ఆఫ్ ద చర్చ్ అంటారు సెయింట్ జెరోమ్ గారిని, అలాగే సెయింట్ అగస్టిన్ గారిని అన్నమాట. విశ్వాసాన్ని కాపాడినటువంటి పునీతులు అన్నమాట వీళ్ళు, చర్చి లీడర్స్. ఆయన ఒకసారి సువార్త బోధించి వెళ్తూ ఉంటే ఆ పాత ప్రియురాలు కనబడుతుందంటండి. కనపడి ఓ అగస్టిన్ అని ఆమె అతని వెనకాల పరిగెత్తుకొని వస్తుంటే ఎవరు నువ్వు అని అడుగుతాడంట. నేను నీ పాత ప్రియురాల్ని అంటే నీవు ఆ పాత ప్రియురాలేమో, కానీ ఆ పాత అగస్టిన్ చనిపోయాడు, ఓ ముళ్ళ కంప అని దూరంగా పరిగెత్తుతాడంట. క్రీస్తులో నూతన జీవితం అందరూ పొందాలి అని యేసు ప్రభు మన కొరకు సిలువలో రక్తం చిందాడు. మన దేహాన్ని దేవునికి పరిశుద్ధంగా, దేహం ద్వారా దేవుని మహిమపరచాలి. మన కన్నులు, నాలుక, చెవులు, శరీరము, ఆలోచనలు ఏది కూడా పాపానికి అప్పగించకూడదు. రోమా 6:13 నుంచి పౌలు చెప్తాడు, దుష్టత్వమునకు సాధనములుగా మీ శరీరంలో ఏ అవయవాన్ని పాపానికి అప్పగించకండి, నీతికి సాధనములుగా వాడండి. మీ దేహాన్ని నీతికి సాధనములుగా దేవుని మహిమ కొరకు మీరు వాడండి. మీరు క్రీస్తులో ఉంటే ఆ క్రీస్తు నీతి పరిశుద్ధత మిమ్మల్ని పరిపాలిస్తుంది, కానీ పాపం ఇంకా ఎంత మాత్రమో మిమ్మల్ని పరిపాలింపదు అంటారు. ముగించే ముందు ముఖ్యాంశాలు ఒకసారి చదువుతాను. శ్రమలు ఎందులకు వస్తాయి? వై డు సఫరింగ్స్ కమ్? కొందరు బుద్ధిహీనులై పాపం చేసి శ్రమలు తెచ్చుకొనిరి, తమ పాపములకు గాను శిక్షను అనుభవించిరి. దేవుని శిక్షగా శ్రమలు వస్తాయి. సఫరింగ్స్ కమ్ యాజ్ ఎ పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్. సొదొమ గొమొర్రా ప్రజలు పాపం చేసినప్పుడు దేవుని శిక్ష. పాపం యొక్క వేతనం మరణం, ఎయిడ్స్, లివర్ క్యాన్సర్ లాంటి డిసీజెస్. నీ పాపం నేను వెంటాడుతుంది. దావీదు వ్యభిచారము, హత్య అనే పాపాలు చేసినప్పుడు ఆయనకి శిక్ష వస్తుంది. కనుక అందరూ పాపంను విడిచి దేవుని వైపు తిరగవలెనని దేవుని యొక్క అభిలాష. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, లేవియ కాండం 19:2లో వ్రాయబడినట్లుగా మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మిమ్మల్ని లోకం నుండి వేర్పరిచారు. మీ దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించండి, అదే సత్యమైన ఆరాధన అని చెప్పారు. అలా మా దేహాన్ని పరిశుద్ధంగా మీ మహిమ కొరకు వాడడానికి మా అందరికీ కూడా నాయన పరిశుద్ధ ఆత్మ దేవా శక్తిని దయచేయండి. వాక్యాన్ని చదువుకొని వాక్యం ప్రకారం జీవించేటట్లుగా, మిమ్మల్ని మహిమపరిచేటట్లుగా దేవుడు ఎంత పరిశుద్ధుడో మా పరిశుద్ధత ద్వారా లోకానికి బోధించడానికి కృప దయచేయండి. పరిశుద్ధ ఆత్మ ఈ వాక్యం వింటున్న అందరి మీదకి అగ్ని అభిషేకం దిగొచ్చునుగాక ప్రభా. అయ్యా, నీతి వస్త్రంతో కప్పండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీ దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు శక్తిని, బలాన్ని, కృపను దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.